నటి టీనా శ్రావ్య వివాదంలో చిక్కుకున్నారు. సమ్మక్క సారలమ్మ ఆలయంలో తన పెంపుడు కుక్క బరువుకు సమానంగా బంగారాన్ని తక్కెడలో పెట్టి మొక్కు తీర్చుకున్నారామె. ఇప్పుడు ఇదే వివాదానికి దారితీసింది. మొక్కు తీర్చుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపైన భక్తులు మండిపడుతున్నారు. కుక్కను తక్కెడలో కూర్చోబెట్టడం ఆదివాసీ దేవతలను అవమానించడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొక్కుల భాగంగానే ఇలా చేశామని సమర్థించుకుంటున్నారు టీనా తల్లి. నటి టీనా శ్రావ్య వివాదంలో చిక్కుకున్నారు. సమ్మక్క సారలమ్మ ఆలయంలో తన పెంపుడు కుక్క బరువుకు సమానంగా బంగారాన్ని తక్కెడలో పెట్టి మొక్కు తీర్చుకున్నారు. ఇప్పుడు ఇదే వివాదానికి దారితీసింది. మొక్కు తీర్చుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో భక్తులు మండిపడుతున్నారు. కుక్కను తక్కెడలో కూర్చోబెట్టడం ఆదివాసీ దేవతలను అవమానించడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొక్కులో భాగంగానే ఇలా చేశామని టీనా తల్లి సమర్థించుకుంటున్నారు. నటి టీనా శ్రావ్య వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఆమె సమ్మక్క సారలమ్మ ఆలయంలో తన పెంపుడు కుక్క బరువుకు సమానంగా బంగారాన్ని తక్కెడలో పెట్టి ఆవిడ మొక్కు తీర్చుకున్నారు. అయితే ఇదే ఇప్పుడు వివాదానికి దారితీసింది. మొక్కు తీర్చుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భక్తులు మండిపడుతున్నారు. ఇదే విషయంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకుందాం. వేణు, నటి టీనా శ్రావ్య వివాదంలో చిక్కుకున్నారు. తన పెంపుడు కుక్కకు సమానంగా బంగారాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దీనిపైన అయితే భక్తులైతే మండిపడుతున్నారు. మరి ఆ మొక్కు తీర్చుకుంటున్న టైంలో ఆమె ఎవరిని సంప్రదించలేదా? అక్కడ ఉన్నవారు ఎవరు ఏం చెప్పలేదా? అంటే మొత్తానికి వనదేవతలకు సంబంధించి పూర్తిగా భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి తులాభారం నిలువెత్తు బంగారం ఇస్తారు. తమ కోరిన కోరికలు తీరిస్తే ఆ తులాభారం ఇచ్చుకొని అమ్మవార్లకు బెల్లం అనేది కానుకగా సమర్పించుకునేది. అంతా ఆదివాసీ సాంప్రదాయం ప్రకారమే కొన్ని శతాబ్దాల నుంచి కూడా వస్తుంది. అయితే ఇందులో ఈ తులాభారం విషయంలో కూడా గతంలోనూ కొంతమంది పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి తులాభారం వేసి ట్రాన్స్పోర్ట్ లో అమ్మవార్ల గద్దెల వద్దకు ఆ బంగారాన్ని పంపించే ప్రయత్నం చేయడంతో ఆదివాసులు తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఎందుకంటే సమ్మక్క సారలమ్మరు ప్రజలు కొలుచుకునే దేవుళ్ళు, వీళ్ళకి తులాభారం ఇవ్వాలంటే మనుషులు తాము నిష్ఠగా ఉండి తాము మొక్కులు మొక్కుకొని ఆ తులాభారం సమర్పించుకొని ఆ బంగారం సమర్పించాల్సి ఉంటుంది. అయితే జంతువులకు ఈ విధంగా తులాభారం వేయడము, బెల్లం సమర్పించడం అనేది నిషిద్ధము. ఆదివాసుల సాంప్రదాయాలకు ఎక్కడ కూడా భంగం కలిగినా కూడా తీవ్రంగా ఫైర్ అవుతున్న సిచ్యువేషన్. సో ఇప్పుడు నటి శ్రావ్య తాను ఒక వీడియో పోస్ట్ చేసింది. తన పెంపుడు కుక్క సంబంధించినటువంటి బెల్లం మొక్కును తీర్చుకునేందుకు ఆ బెల్లం తక్కెలో తులాభారం వేయడం, తర్వాత సమ్మక్క సారమ్మలకు బెల్లం ప్రసాదంగా తను పంపించడంపై కూడా తీవ్రంగా అటు ఆదివాసులు అయితే ఫైర్ అవుతున్న పరిస్థితి. సమ్మక్క సారలమ్మ పూజారులు ఇట్లాంటి ఘటన చేస్తే సమ్మక్క ఆగ్రహిస్తున్నట్టు కూడా మండిపడుతున్న పరిస్థితి. సో ఈ వీడియోపై కూడా ప్రస్తుతము తను ఆ తక్కెడ లోపల బెల్లారాన్ని నిలువెత్తు కుక్కకు సంబంధించిన పెద్దాగు బెల్లాన్ని జోకింది కూడా మేడారం పరిధిలో కాదు. ఒకవేళ అక్కడ చేసి ఉంటే మాత్రం స్థానికంగా జాతరను పర్యవేక్షిస్తున్నటువంటి తురుందెబ్బ కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఆదివాసీ సంబంధించినటువంటి సమ్మక్క సారలమ్మ పూజారుల అంచలు కూడా తన దేవదృష్టి చేసే పరిస్థితే ఉండేది. అయితే మరో చోట ఆ యొక్క బెల్లాన్ని తాను నిలువెత్తుగా కుక్కకు సంబంధించిన జోగించిన తర్వాత దాన్ని ప్యాక్ చేసి ఇక మేడారం పంపిందనేటువంటి వర్షన్ అయితే వినిపిస్తుంది. ఏదేమైనా కూడా ఈ ఘటనకు సంబంధించి సమ్మక్క సారలమ్మ వనదేవతలను కించపరిచారు. నటి శ్రావ్యపై చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి ఘటనలు మరొక కార్యక్రమానికి పురికొల్పుతాయంటూ కూడా ఆదివాసీ పూజారులకి ఫైర్ అవుతున్నాయి. ఈ రోజున మండమెలిగే పండుగ జరుగుతోంది. సమ్మక్క పూజలు సిద్ధమైన వంశస్థులు, సారక్క పూజలు కక్కే సంబంధించిన వంశస్థులు కూడా ప్రస్తుతం పూజల్లో ఉన్నారు. సో ఈ వివాదానికి సంబంధించి కూడా పూజలు పూర్తయిన తర్వాత తనపై ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంటుంది. సో తాము సోషల్ మీడియాలో పూర్తి స్థాయి లోపల ట్రెండ్ అవ్వడం కోసము, లేకపోతే కొంతమందిని ఆకర్షించేందు కోసము ఇట్లాంటి ఘటన చేసి భక్తులు దాదాపు కోట్ల మందికి పైగా భక్తులు ఇల్లవెల్పుగా సమ్మక్క సారలమ్మను పూజిస్తారు. సో వాళ్ళంతా నిలువెత్తు బంగారం సమర్పిస్తాం అంటే మనుషులతో సమానంగా కుక్కను చూసారా, భక్తులను కుక్కతో పోలుస్తున్నటువంటి ఒక వర్షన్ కూడా ప్రస్తుతం కాంట్రవర్సీ అయితే లేపుతున్న పరిస్థితి. ఇక దీనిపై ఆదివాసీ పూజారుల సంఘం అయితే మరికొద్ది సేపట్లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇక దీనిపై ఇప్పటి వరకు టీనా శ్రావ్య కూడా
స్పందించలేదు. సో మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి పూజారులు ఏ నిర్ణయం తీసుకున్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి రాధిక. రైట్. వేణు, ఈ వీడియోకి సంబంధించి ఏమైనా క్లారిటీ వస్తుందా? ఇది మేడారంలో తీసిన వీడియోనా లేకపోతే బయట తీసి మేడారంకు బంగారాన్ని పంపించారా? దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా? అంటే మేడారం సరిహద్దులో కాకుండా ములుగు శివారు ప్రాంతంలో తాను ఈ వీడియో తీసుకున్నందుకు కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. కానీ ఈ వీడియో ఎక్కడ తీసారంటే క్లారిటీ లేదు. ఎందుకంటే హమాలీలతో పాటు తాను బెల్లాన్ని తన పెంపుడు కుక్కను ఒక తక్కెడలో మరో తక్కెడలో ఆ బెల్లాన్ని వేయి చేస్తుంది. కానీ ఆ సమయం లోపల కొంతమంది హమాలీస్ ఉన్నారు. వాళ్ళంతా కూడా కాకి డ్రెస్ హమాలీస్ మేడారంలో ఎక్కడ అందుబాటులో ఉండరు. వేరే ఇతర జిల్లాల లోపల ఉమ్మడి కరీంనగర్ కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని హోల్సేల్ బెల్లం వ్యాపారుల దగ్గర ఆ యొక్క తక్కెడ లోపల కాంటా వేసినటువంటి చర్చ జరుగుతుంది. అయితే ఆ చర్చ కాంటా వేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి హమాలీసు మేడారంలో హమాలీసు అందుబాటులో ఉండరు. అక్కడ షాపులు నిర్వహించేటువంటి యజమానులు అక్కడ వర్కర్లు మాత్రము మామూలు దుస్తుల్లో ఉంటారు. వాళ్ళే కూడా అక్కడ తక్కడే వేస్తారు. కానీ హమాలీ దుస్తుల్లో తక్కడే వేసేటువంటి పరిస్థితులు మేడారం కనిపిస్తాం. అంటే మేడారంలో మాత్రం తను తులాభారం చేయలేదు, మరో చోట చేసి ఉంటుంది. ఇంకా మేడారంలో తులాభారం చేస్తే ఆ తక్కడలకు పూర్తి స్థాయి లోపల మేడారం సమ్మక్క సారలమ్మలో ఫోటోలు కానీ లేకుంటే పూలదండలతో అలంకరించి ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితి లేదు కాబట్టి మేడారంలో చేయలేనటువంటి వర్షన్ అయితే వినిపిస్తుంది. దీనిపై టీనా శ్రావ్య స్పందిస్తేనే అసలు తాను ఎక్కడ తను తులాభారం వేసింది, తను పార్సల్లో పంపించింది, తానే తన బంధువుల ద్వారా మేడారం దగ్గరికి వచ్చి పూజ చేసుకుని ఆ యొక్క పెడ్డాకు సంబంధించినటువంటి బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించడానికి కూడా తీరాల్సింది. ఏదేమైనా కూడా పూర్తి కాంట్రవర్సీకి దారి తీసినటువంటి శ్రావ్యకు సంబంధించిన తన పెడ్డాగు ఆ తులాభారం అనేది కూడా దీనిపై మరికొద్ది సేపట్లోనే అటు పూజారులు స్పందించే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి శ్రావ్య స్పందిస్తేనే తాను ఎక్కడ తులాభారం వేసింది, తర్వాత ప్రసాదం అమ్మవార్ల వద్ద కూడా పంపించింది అనేది కూడా తెలియాల్సి ఉంది రాధిక. రైట్. వేణు, టీనా తల్లి అయితే మొక్కులో భాగంగానే ఇలా చేశాము అని చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకేం చెప్తున్నారు టీనా తల్లి? సో అంటే ఈ విధంగా చేయకూడదు అని వాళ్ళకి అసలు అవేర్నెస్ ఉందా లేదా అనేది ఏం తెలుస్తుంది? ప్రస్తుతం ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉన్నటువంటి మేడారంలో కొంత హిందూ సాంప్రదాయాలు అదేవిధంగా ఆదివాసీ సాంప్రదాయాలు వేరువేరుగా ఉంటాయి. ఒకవేళ ప్రస్తుతం టెంపుల్ను రీడెవలప్మెంట్ చేసే క్రమంలో కూడా పూర్తిగా హైందవ సాంప్రదాయం ఎక్కడా కూడా పాటించలేదు. దానికి సంబంధించినటువంటి ఆదివాసీ సాంప్రదాయాలు ఉంటాయి. వాళ్ళకు గత కొన్నేళ్ల నుంచి వస్తున్నటువంటి గొట్టు గోత్రాలు తాళపత్ర గ్రంథాల్లో ఏ విధంగా ఆదివాసుల పూజా విధానం ఉంటుందో అదే విధానం అక్కడ కొనసాగుతుంది. సో అక్కడ గుడి ఉండదు, అదేవిధంగా పూజారులు మంత్రాలు కూడా జపించరు. సో అంటే పూర్తి స్థాయి లోపల హైందవ పద్ధతికి పూర్తిగా ఆదివాసి సమ్మక్క సారలమ్మల మొక్కులకు సంబంధించి వేరువేరుగా ఉంటాయి. సో ఈ క్రమం లోపల మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు మాత్రమే, అంటే మనుషులు మాత్రమే మొక్కులు చెల్లించుకోవాలి, మనుషులు మాత్రమే అమ్మవారిని దర్శించుకుంటారు. కానీ ఈ యొక్క పెడ్డాకు సంబంధించి తాము ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నా కూడా కుక్కలు, జంతువులు, ఇతర తమకు సంబంధించినటువంటి పెడ్డాగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అమ్మవార్ల మొక్కులు చెల్లించడం అనేది కూడా పూర్తిగా నిషిద్ధము. అదే జంతువులను పూజించడం అనేది ఆదివాసులో ఒక భాగం. కానీ ఆ జంతువులకు సంబంధించినటువంటి తులాభారం, నిలువెత్తు తులాభారం తీసుకొని జంతువుల పేరుతో మొక్కులని ఈ అమ్మవార్లకు సమర్పించడం అనేది కూడా పూర్తిగా నిషిద్ధం. ఇది ఆదివాసీ సాంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధము. సో దీంతో అసలు ఆ కుటుంబ సభ్యులు తమకు తెలియక చేశారా లేకుంటే కావాలనే కొంత సోషల్ మీడియాలో వైరల్ అవుతామని ఈ యొక్క మొక్కులు చెల్లించుకునే ప్రయత్నం చేశారని కూడా ప్రస్తుతం క్లారిటీ లేదు. కానీ ఆ కుటుంబ సభ్యులు చేసింది మాత్రం పూర్తిగా తమ సాంప్రదాయాలకు విరుద్ధం అనేది ప్రస్తుతం ఆదివాసీ సంబంధించిన పూజారులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తిగా ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే ఆ కుక్కలు అనేటివి ఒక పద్ధతి ఉండదు, వాటికి కొంత మనసు అనేది ఉండదు, వాటికి దేవుణ్ణి ప్రార్థించేటువంటి మనసు ఉండదు. కాబట్టి అది సమ్మక్క సారలమ్మలకు ఏ విధంగా మొక్కులు చెల్లిస్తుంది అనేది ప్రస్తుతం ఒక కాంట్రవర్షియల్ ప్రశ్న. మనుషులు తాము నిష్ఠగా ఉంటారు, పూర్తిగా అమ్మవార్ల దగ్గరకు వచ్చి అమ్మవార్లను పూజించుకుంటారు, దర్శనం చేసుకొని మొక్కులు నిలబెత్తు మొక్కులు చెల్లించుకొని వెళ్తుంటారు. కానీ కుక్కలకి ఈ విధంగా ప్రసాదం తీసుకోవడము, దాన్ని అమ్మవార్ల చెంతకు పంపించడం అనేది పూర్తిగా ఇది తమ సాంప్రదాయాలకు విరుద్ధం. కాబట్టి తనపై చర్యలు తీసుకోవాలనేటువంటి వర్షన్ కూడా వినిపిస్తుంది. ఇంకా కుటుంబ సభ్యుల వర్షన్ ఏ విధంగా ఉన్నా కూడా పూర్తిగా సాంప్రదాయాలు ఆచారాలు తెలుసుకున్న తర్వాత మొక్కులు చెల్లించాలి. ఎవరైనా గుడికి వెళ్తే అక్కడ ఏ విధమైన మొక్కులు ఉంటాయి, ఏ విధమైనటువంటి పూజలు ఉంటాయి తెలుసుకున్న తర్వాత వెళ్తారు. కానీ ప్రస్తుతం శ్రావ్యకు సంబంధించిన కుటుంబ సభ్యులు తాము మొక్కు చెల్లించుకున్నామని చెప్తే మనుషులకు చెల్లించుకుంటారు. కానీ ఈ విధంగా పెంపుడు జంతువులకు చెల్లించడం అనేది ఆదివాసీలకు సంబంధించిన దేవతలైన సమ్మక్క సారలమ్మ వద్ద అట్లాంటి ప్రసాదం పెట్టడం అనేది పూర్తిగా నిషిద్ధము. ఇది పూర్తి ఆక్షేపణీయం. సో దీనిపై ఎంత క్లారిటీ ఇచ్చినా కూడా ఆదివాసీ సాంప్రదాయాలకు ఎక్కడ చిన్న మచ్చ వచ్చినా వాళ్లకు వ్యతిరేకంగా ఏ పని జరిగినా కూడా ఆదివాసీ సంబంధించినటువంటి పూజారుల సంఘం కూడా తీవ్రంగా ఫైర్ అవుతుంది. సో ఈ రోజున కొంత పూజల్లో ముగిన నేపథ్యం లోపల దీనిపై వాళ్ళు తదుపరి చర్యలకైతే ముందుకు వెళ్ళలేదు. ఏదేమైనా కుటుంబ సభ్యులు ఈ ఘటన ఎందుకు చేశారు, ఆ ప్రసాదాన్ని ఎందుకు పంపించారనే దానిపైన కూడా
మరింత క్లారిటీ అయితే ఇవ్వాల్సింది. మరోవైపు పూజారులు కూడా దీనిపై కొంత లీగల్ గా ముందుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తూ ఇదంతా ఎక్కడికి దారిస్తుందని కూడా వేచి చూడాలి రాధిక. రైట్ వేణు, ఆదివాసీ పూజారులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? గతంలో జరిగిన ఘటనలకు సంబంధించి కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఈ ఘటన పైన ఎటువంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు? గతంలో 2020లో జరిగినటువంటి ఆ యొక్క జాతర సమయంలో కూడా హైదరాబాద్ కు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు తమకు పెడ్డాగు ఆ జర్మన్ షెఫర్డ్ తమ పెంపుడు జాతుకు సంబంధించినటువంటి తులాభారం వేశారు. ఆ తులాభారం వేసినటువంటి బంగారాన్ని ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ద్వారా అమ్మవార్ల గద్దెలో పంపించారు. కానీ అక్కడ వాళ్ళు కుటుంబ సభ్యులతో సహా రావడము, అక్కడ వాళ్ళ తులాభారం వేసిన గద్దె దగ్గర సమర్పించే దగ్గర కూడా ఈ విషయాన్ని చర్చించిన క్రమం లోపల అక్కడ ఉన్నటువంటి ఏదైతే తుణుందెబ్బ సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో అంచెలు ఆ జాతర నిర్వహణలో పాల్పంచుకున్నారు, వాళ్ళంతా కూడా దాన్ని వ్యతిరేకించారు. సో ఆ ప్రసాదం వద్దంటూ కూడా పంపించిన పరిస్థితి. అంటే అంత నియమ నిష్టలతో కట్టుదిట్టంగా అమ్మవార్లకు సంబంధించిన పూజా విధానాలు కానీ, ప్రసాదాల చెల్లింపు కానీ, మొక్కుల చెల్లింపు కానీ ఉంటుంది. సో ఆ సందర్భంలో ఇట్లాంటి ఘటనలు చేయొద్దంటూ కూడా 2020లో జరిగినటువంటి ఆ మేడారం జాతర సందర్భంగా ఆ పూజారుల సంఘం కూడా పిలుపునిచ్చింది. కానీ మళ్ళీ 2020లో ఇట్లాంటి కాంట్రవర్సీ జరగదు. కానీ ఈసారి మళ్ళీ ఈ కాంట్రవర్సీ జరగడంతో కూడా దీనిపై కఠిన చర్యలు తీసుకుంటేనే మరొకసారి ఇట్లాంటి పునరావృతం కావు, లేకపోతే మాత్రం మరోసారి ఈ విధమైనటువంటి ఆదివాసీ సాంప్రదాయాలకు తూట్లు పడతాయనేటువంటి ఒక వర్షన వినిపిస్తుంది. అయితే దీనిపై అటు మండమెలిగే పూజల లోపల పూజారులంతా కూడా సమ్మక్క సారలమ్మ తల్లికి సంబంధించిన పూజారులంతా ప్రస్తుతం పూజలు మునిగి ఉన్నారు. దేవాలయాల వద్ద శుద్ధి కొనసాగుతుంది. డోలు వాయిద్యాలతో వాళ్ళంతా గుళ్ళలోకి వెళ్తున్నారు. సో ఇదంతా పూర్తయిన తర్వాత, మండమెలిగే తంతు పూర్తయిన తర్వాత అసలు ఏం చేయాలనే దానిపై కూడా పూజారుల సంఘం ఒక ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది. ఇక దీనిపై కూడా నటి టీనా శ్రావ్య చేసినటువంటి ఆ యొక్క మొక్కు, ఆ పెంపుడు కుక్క సంబంధించిన మొక్కు సంబంధించి కూడా వాళ్ళు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతారా, లేకుంటే బహిరంగ ప్రకటన చేసి ఇట్లాంటివి చేయొద్దంటూ కూడా కొంత సామరస్యపూర్వకంగా ప్రకటన చేస్తారని కూడా తేలాలి. ఇక మరి దాదాపు 2-3 గంటల లోపల ఈ మండమెలిగే పూజలు కంప్లీట్ అవుతాయి. ప్రస్తుతము సమ్మక్కకు సంబంధించి సారలమ్మకు సంబంధించినటువంటి ఆలయాల శుద్ధి జరిగింది. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా శుద్ధి జరిగింది. ప్రస్తుతం దేవాలయం మళ్ళీ ప్రతిష్ట కోసం వెళ్తున్నారు. సో ఆ తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ నుంచి ప్రకటన వస్తుందా, లేకపోతే ఒక పిటిషన్ ఇచ్చి దీనిపై ఎంక్వైరీ చేసి కఠిన శిక్ష చేయాలంటూ కూడా కోరుతారని కూడా మరికొద్దిసేపటి తెలియదు. ఏదేమైనా కూడా కొన్ని నియమ నిబంధనలు తెలియకుండా, ఆదివాసీ సాంప్రదాయాలు లేకుండా ఆదివాసీ దేవతలను ఈ విధంగా కించపరిచిన ఘటన మాత్రం పూర్తి కాంట్రవర్సీగా మాత్రం దీనిపై తీవ్ర చర్చ జరుగుతుంది. సో దీనిపై పోలీసులు కూడా కేసు నమోదు చేస్తారా, లేకుంటే వాళ్ళని పిలిచి వాళ్ళ ద్వారా క్షమాపణ కోరుతారని కూడా మరికొద్దిసేపట్లో తేలే అవకాశం ఉంది రజిత. రైట్ వేణు, నటి టీనా శ్రావ్య విషయంలో వీడియో వైరల్ అయింది కాబట్టి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అనుకోవచ్చు. చాలా మంది వేరే ఊళ్ళ నుంచి కూడా బంగారాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. సో ఇట్లాంటివి రిపీట్ అవ్వకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు ఆదివాసీలు? అంటే మొదటగా ఆదివాసీలు ఎప్పుడైతే మేడారం మహాజాతరకు సంబంధించిన తేదీలు ప్రకటిస్తారో, ప్రతి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు బుధవారం మొదలైనటువంటి ఈ వేడుక 4 రోజులు జరుగుతుంది. దీనికి సంబంధించి 4 నెలల ముందే జాతర తేదీలు ప్రకటిస్తారు. జాతరకు సంబంధించి ఏర్పాట్లు, అదేవిధంగా పూజా కార్యక్రమం ఏ రోజు జరుగుతాయి, మండమెలిగే, గుడిమెలిగే, దీంతో పాటుగా ఆదివాసీ దేవతలకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలపై కూడా వాళ్ళంతా కూడా బహిరంగ ప్రకటన చేస్తారు. అయితే అది తెలియక చాలా మంది ఇదే విధంగా తమ పెంపుడు శునకాలకు కావచ్చు, తమ చనిపోయినటువంటి వ్యక్తుల కోసం కూడా కొంతమంది బంగారాన్ని నిలువెత్తు బంగారం జోడించడం, కొంతమంది అప్రాక్సిమేట్ గా వెయిట్ చేయించుకొని అమ్మవార్లకు సమర్పించాలనేటువంటి ఆలోచనతో కొంతమంది ప్రసాదం కూడా ఇట్లా పంపించిన పరిస్థితులు గతంలో చూసాం. అయితే ఇట్లాంటివి జరగకూడదు అనేటువంటి ఆలోచనతో గత కొన్నేళ్ల నుంచి కూడా ఆదివాసీ సాంప్రదాయాలకు ఎక్కడ కూడా విఘాతం కలగకూడదంటూ కూడా అటు పూజారుల సంఘము సిద్ధమైన జగ్గారావు ఆధ్వర్యం లోపల ఒక సంఘం ఉంది. ఆ సంఘము జాతరకు ముందే అక్కడ నిర్వహించేటువంటి క్రతువులు, తంతు ఏ విధంగా ఉంటుంది, ఇక్కడికి వచ్చే భక్తులు ఎట్లాంటి అలవాట్లు పాటించడం దానిపై కూడా ప్రకటన చేస్తారు. కానీ దీన్ని ఎవరు పట్టించుకోకపోవడము, పూర్తి స్థాయిలో ప్రజలకు దీనిపై అవగాహన లేకపోవడము, సమ్మక్క సారలమ్మను యథేచ్ఛగా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు అంటే ఒకటి మాత్రమే తెలుస్తుంది. సో దీంతోనే కొంత ఆదివాసీ సాంప్రదాయాలకు సంబంధించినటువంటి నిబంధనలు తుంగలు తొక్కడం అయితే జరుగుతుంది. ఇక టీనా శ్రావ్యకు సంబంధించిన అంశం చూసుకుంటే, తను పెంపుడు కుక్కకు తనకు సంబంధించి తను అల్లారు ముద్దుగా పెంచుకుంది కాబట్టి తను కూడా ఒక మంచిగా తను భావిస్తూ తనకు నిలువెత్తు బంగారం సమ్మక్కలకు తను సమర్పించింది. కానీ ఆదివాసీ సాంప్రదాయాల లోపల ప్రకృతిని మనం పూజించాలి. సమ్మక్క సారమ్మలకు ప్రజలు ఏదైనా ఉంటే ప్రజలు మాత్రమే, బ్రతుకున్న ప్రజలకు అదేవిధంగా మనుషులు మాత్రమే అక్కడ మొక్కులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ విధంగా
అక్కడ ఉన్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా ప్రసాదాలు మొక్కులు చెల్లించుకోవడం అనే దానిపైన కూడా ప్రస్తుతం సిద్ధ జగ్గారావు సంబంధించినటువంటి కమిటీ ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే దాదాపుగా ఒక 2 కోట్ల మంది భక్తులు అమ్మవార్ల సన్నిధికి వస్తారు. సో వాళ్ళంతా తమ నిలువెత్తు బంగారం అక్కడే తులాభారం చేసుకొని సమర్పిస్తారు. ఒకవేళ రోగగ్రస్తులు కానీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన పరిస్థితుల్లో ఉంటేనే తప్ప అక్కడ బయటి ప్రదేశం లోపల తులాభారం చేయించుకోవడము, ట్రాన్స్పోర్ట్ ద్వారా అక్కడికి పార్సల్ ద్వారా ఆ మొక్కులు చెల్లించుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ విధంగా తాను ఆరోగ్యంగా ఉంది, తాను కాకుండా తన పెంపుడు కుక్కకి ఈ విధంగా ప్రసాదం పంపిణీ చేయడం అనేది కూడా ఇట్లాంటివి పూర్తిగా ఆదివాసీకి సంబంధించిన కట్టుబాట్లను, కొంత ఆచారాలను వెక్కిరిస్తున్నట్టుగా ప్రస్తుతం ఆ సిద్ధమైన సంబంధించిన పూజలు అయితే భావిస్తారు. సో దీనిపై ఎన్ని ప్రకటనలు చేసినా కూడా అవేర్నెస్ లేకపోవడం, భక్తులకు పూర్తిగా సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకోవాలి తప్ప అక్కడికి వెళ్తే ఎట్లాంటి ఆచారాలు ఉండాలి. సపోజ్ అక్కడ ఉన్నటువంటి సమ్మక్క సారక్క గద్దెలకు సంబంధించి అక్కడ ఆ ధ్వజస్తంభాల ప్రతిష్ట ఉంటుంది, అక్కడ కుంకుమ రూపం లోపల బర్ణె ఉంటుంది. కానీ దాన్ని తాకకుండా దూరం నుంచే దర్శనం చేసుకోవాలి. కానీ భక్తులంతా కూడా తాకడానికే అక్కడ ప్రయత్నం చేస్తుంటారు. ఇది కూడా పూర్తిగా ఆదివాసీ సంప్రదాయ విరుద్ధం. సో ఇట్లాంటివి ఎన్నిసార్లు పూజారుల సంఘం ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినా కూడా భక్తులు ఎవరు కూడా వినకపోవడం, ఎందుకంటే కోట్లలో భక్తులు వస్తారు కాబట్టి ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి, వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి. సో దీంతో కొంత ఆదివాసీ సాంప్రదాయాలకు అక్కడ విఘాతం కలుగుతా ఉన్నా జాతర మహాజాతర సక్సెస్ కావాలి కాబట్టి ఏం చేయని పరిస్థితిలో పూజలు ఉంటాయి. సో దీంతోనే దాదాపు 3 ఏళ్ల నుంచి జరిగినటువంటి ఏదైతే రీడెవలప్మెంట్ కార్యక్రమం ఉందో పూర్తిగా ఆదివాసీ సంబంధించిన రీసెర్చర్స్, అయ్యగారుల సంఘం అంతా కూడా కూర్చొని అక్కడ ఏం చేయాలి, ఏం పని జరుగుతుందో కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అంటే ఆదివాసీ సాంప్రదాయాలు ఏ విధంగా కట్టుబాట్లు పూర్తి స్థాయి లోపల సుడి కావాలో దానికి సంబంధించి సీరియస్ గా ఉన్నారు వాళ్ళు. సో ఇట్లాంటి ఘటనకు సంబంధించి ఏం చేస్తే అసలు భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా ఉంటాయి. సో వనదేవతలకు సంబంధించిన అంశం లోపల ఎవరు కూడా లిమిట్స్ దాటొద్దనే వ్యవహారాన్ని ఏ విధంగా ప్రజల్లోకి పంపించాలి దానిపై కూడా కొంత మల్లగులాలు పడుతున్న సిచ్యువేషన్. గతం నుంచి కూడా ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది తమకు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ కూడా కొంత మొక్కుల పేరుతో కూడా కొన్ని వికృత కార్యక్రమాలు చేస్తున్న సిచ్యువేషన్. సో దీనిపై ప్రజలంతా ఈ స్థాయిలో వచ్చే ప్రజలకు అవేర్నెస్ కల్పించడం కూడా అసాధ్యమైనటువంటి విషయం అనేది కూడా పూజలు భాష. సో కానీ ఇప్పుడు ప్రస్తుతం పెంపుడు కుక్కలకు ఇదే విధంగా ఇతర వ్యక్తులకు, సో అంటే చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రసాదాల చెల్లింపు కానీ, ఇటువంటి పెద్దాకు సంబంధించినటువంటి ప్రసాదాల చెల్లింపు కానీ పూర్తిగా దీనిపై కనుక ఇప్పుడే చెక్ పెట్టకపోతే భవిష్యత్తులో పూర్తి స్థాయిలో తమ ఆచార కట్టుబాట్లు దెబ్బతింటాయి. ఒకవేళ కనుక ఇదే కనుక తంతుగా మారితే సమ్మక్క సారలమ్మలు మహిమా దేవతలు, సో వాళ్ళ ద్వారా ఏమన్నా మళ్ళీ ఆగ్రహానికి లోనైతే తల్లి మళ్ళీ గద్దెలపైకి ఆహ్వానించడం కూడా ఇబ్బంది. సో ఇవన్నీ కూడా తనకు ఇష్టమైనటువంటి అంశం ఉంది. కొంత దీంట్లో కాంట్రవర్సీ, ఇంత కాంట్రవర్సీ ఉన్నా కూడా కొన్ని పూర్తి స్థాయి లోపల అరికట్టలేని పరిస్థితి. సో దీనిపై పూజారుల సంఘం ఏం నిర్ణయం తీసుకుంటారో మరికొద్ది సేపట్లో దీనిపై ఏ విధంగా స్పందిస్తారో దాన్ని బట్టి అసలు అవేర్నెస్ ఏ విధంగా కల్పించాలని కూడా డిసైడ్ అయ్యే అవకాశం. సో మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి కాంట్రవర్సీకి పూజారుల నుంచి ఏమైనా కనుక ఒక ప్రకటన వస్తే దీనిపై ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వేణు.